హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చక్రమ్స్ కిచెన్. ఈరోజు అయితే మీకు హెల్దీ ప్యాన్ కేక్స్ ఇంట్లో ఎలా తయారు చేయాలో నేను చెప్తానండి. సో ఇది షుగర్ లేకుండా, జాగరీ కూడా లేకుండా ఈ ప్యాన్ కేక్స్ అయితే తయారు చేస్తున్నాను. సో కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే నేను వీడియోలో పెట్టేస్తాను, లెఫ్ట్ సైడ్ చూడండి. అండ్ నేనైతే ఒక బౌల్ తీసుకొని 1 egg, సో 1 egg అండ్ 1 cup మైదా, అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా తీసేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే ఎగ్ బ్రేక్ చేసి బాగా బీట్ అయితే చేసుకున్నానండి. సో ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసుకున్నాక నెక్స్ట్ నేను కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇది మీ చాయిస్ అండి, మీరు వేరే ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకొని, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నాను 1 tablespoon. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాక లాస్ట్ మనమైతే మైదా కూడా యాడ్ చేసేసుకొని స్లోగా బీట్ చేసుకోవాలి. సో మనకి ఈ హెల్దీ ప్యాన్ కేక్స్ అనేది పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. సో మనకి ఈ మైదా వేసాక అయితే ఇప్పుడు బీట్ చేస్తున్నాం కదా, ఈ బీట్ చేసాక మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే దోశ బ్యాటర్ లాగా ఉండాలి. దోశ బ్యాటర్ ఎలా అయితే థిక్గా ఉంటుందో ఆ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది. అలాగే మనం 1 tablespoon ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పాను కదా, లైక్ జాగరీ లేకుండా, షుగర్ లేకుండా అనేసి. సో నేనైతే ఆ స్వీట్నర్ రావడం కోసం అయితే డేట్స్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. నేను మా బేబీకి మోస్ట్లీ డేట్స్ పౌడరే ప్రిఫర్ చేస్తాను. సో అది హెల్దీ అండ్ ఆల్సో ఇవి అవాయిడ్ చేయడానికి, బేబీస్కి హెల్దీ కూడా కదా. సో అందుకని నేను ఇప్పుడు చేసే ప్యాన్ కేక్ కూడా మా బేబీ కోసం అనమాట. సో నేనైతే డేట్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీ చాయిస్, షుగర్, జాగరీ కూడా యూస్ చేయొచ్చు. సో ఆ తర్వాత ప్యాన్ కేక్స్ అయితే వేసేసుకోవాలి. మనకి బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలియడానికి అయితే ఇప్పుడు చూడండి, నేను ప్యాన్కి ఏ ఆయిల్ కానీ అయితే అప్లై చేయలేదు కదా, ఈజీగా అది వచ్చేస్తుంది మనకి, స్టిక్ అవ్వకుండా ప్యాన్కి ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు మన ప్యాన్ కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ప్యాన్ కేక్స్ కూడా వితిన్ 10 minutesలో రెడీ అయిపోతాయి అన్నమాట. సో మనం హ్యాపీగా మన కిడ్స్కి స్నాక్ లాగా ఇవ్వచ్చు ఈవినింగ్ టైమ్స్లో. నేనైతే మా పాపకి 8 months ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇలాంటివి పెట్టాను ఇంట్లో చేసి. సో ఇది నాకు ఆ క్లిప్ అయితే దొరికితే నేను యాడ్ చేస్తాను లాస్ట్లో, చూడండి. సో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ప్యాన్ కేక్స్. సో ఇలా మనం ప్యాన్ కేక్స్ అన్నీ కూడా వేసుకొని మనం కూడా తినవచ్చు. చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా వస్తాయి. సో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఫ్లఫీగా ఉన్నాయో. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అలాగే ముందుగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.